దేవుడు నువ్వు మట్కలంబరాడుతూ ఉంటే, నువ్వు తంబాకు పెట్టుకుంటుంటే, నువ్వు తాగుతూ ఉంటే, నువ్వు ఫోటోగ్రఫీ చూస్తుంటే, నీవు సినిమాలు చూస్తుంటే, నీవు సీరియల్ చూస్తుంటే, నీ నోట్లో బూతులు వస్తుంటే, నీ ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఒకలాగా, పాస్టర్ కలిసినప్పుడు ఒకలాగా, చర్చకు వచ్చినప్పుడు ఒకలాగా, ఇంట్లోకి ఒకలాగా ప్రవర్తించే ఆ ప్రవర్తన అంతా కూడా యేసు ప్రభువుకు నచ్చక అది ఏంటో నీకు చూపించి నీవు ద్వేషించేటట్టుగా చేసి ఆయన యొద్దకు నిన్ను పిలుచుకుంటే కొన్ని రోజులు బాగానే పరిచయం చేశావు, కొన్ని రోజులు మందిరంలో సన్నిధిలో బాగా కనబడ్డావు, పాటలు పాడడానికి రాకపోయినా ప్రయత్నం చేశావు, ప్రార్థన రాకపోయినా ప్రార్థనలో పోరాడుతూ ఉన్నావు. వాక్యానుసారంగా జీవించడం చేత కాదని తెలిసినా దానిలాగా జీవించగలను అని యేసు ప్రభు సహాయం చేస్తాడని నిలబడిన నీవు మరలా ఎందుకు అక్కడికి వెళ్తున్నావు? విడిచిపెట్టిన దాన్ని మరలా ఎందుకు వెళ్తున్నావు అక్కడికి? సరైన మనిషి ఎందుకు అక్కడికి వెళ్తున్నావంటే నీవు ఆశ ఇంకా చాలు. నీవు సినిమా మాటలు ఇంకా వింటున్నావు, నీవు సీరియల్ మాటలు ఇంకా వింటున్నావు, నీవు ఇంకా లోక విషయాలు వింటున్నావు కాబట్టి అక్కడికే రావాలి. నీవు ఇంకా లోకంలోనే ఉన్నావు. లోకంలో నుంచి వేరే బ్రతకాల్సిన బ్రతుకు కదనేది, లోకమును సైతము జయించగలిగిన బ్రతుకు కదనేది.